నుంచి జరుగుతోంది నాటకం. నువ్వెలాంటి కుటుంబంలో పుట్టావు, ఎలా పెరిగావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? వయసు వచ్చిన ఆడదానివి పరాయి మగవాడితో పరాచికాలు ఆడతావా? నేనే తప్పు చేయలేదమ్మా. తప్పు చేయలేదు. ఏమిటి పిచ్చి? పిచ్చి కాదు బాబు, నా కడుపును పుట్టి ఇది తెచ్చిన తలవంపులకి నా కడుపు కోత. అందుకని బిడ్డల రహస్యాన్ని కడుపులో పెట్టుకుని పరిష్కరించుకోవాల్సిన తల్లివి నువ్వే ఇలా తొందరపడితే ఎలాగమ్మా? తొందరపడ్డం లేదు బాబు. తల్లిగా ఆడపిల్లని అదుపులో పెట్టుకుంటున్నాను. వయసు వచ్చే వరకేనా మా పిల్లలు మన మాట వినేది. ఆ తర్వాత మనసు మాటే తప్ప మన మాట వినరు. మనసు తెలుసుకోకుండా అదుపులో పెడితే అది మరో సమస్యకు దారితీస్తుంది. చెల్లెమ్మా, నీకు బంగారం లాంటి భర్తను చూసి పాడికుండ లాంటి సంసారానికి పంపాలని ఎన్నో కలలు కన్నాను. ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెప్పు. నువ్వు అతను చేసుకుంటావా? నేను అతన్ని ప్రేమించాను. మీరు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటానన్నయ్య. ఈ మాట నాకు ముందే చెప్పుంటే ఇంతలా జరిగేది కాదు కదమ్మా. నన్ను క్షమించన్నయ్యా. బాధపడకమ్మా. నువ్వు కోరుకున్న వాడితో నేను ఈ పెళ్లి వైభవంగా జరిపిస్తాను. ఏమిటి బాబు నువ్వు అనేది? పువ్వులా పెంచుకున్న బిడ్డని ఆ పిసినారింటి కోడలుగా పంపుతావా? మోహన్ వాళ్ళ నాన్న లాంటి వాడు కాడమ్మా. అయినా ఆ ఇంటికేగా వెళ్ళేది.